అందించి తృప్తిపరుస్తున్నారు. అందును బట్టి కీర్తన 90:14 ప్రకారము అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఇజ్రాయెల్ గారు హైదరాబాద్ నుంచి బ్రదర్ ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం ప్రార్థన చేసుకున్నాం. అందరికి వందనాలన్నా. వందనాలు. పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలయ్యా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ రీతిగా ఈ ఉదయకాలంన మమ్మల్ని అందరినీ ఆయా ప్రాంతములు పట్టణముల నుండి ఈ జూమ్ యాప్ ద్వారా కలుసుకొని నిన్ను స్తుతించి గణపరిచే కృపను మా అందరికీ అనుగ్రహించారు. గడిచిన రాత్రి మాకు మంచి విశ్రాంతినిచ్చారు. మమ్మల్ని అందరినీ సజీవులు లెక్కలో ఉంచి ఈ రీతిగా నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎందుకంటే మా నాయన వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిస్థితులను బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజను అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, మీ కార్యాలే అద్భుతాలు మానవుడి యొక్క జ్ఞానమునకు గోచరం కాదయ్యా. మరి మా తల దయాళుడైన మా గొప్ప తండ్రి ఈ రీతిగా మమ్మల్ని ప్రతి నిత్యము మరి ఈ దినమున శుక్రవారం దినము మరి నాయన 4281 దినము మాకు అనుగ్రహించారు. మరి మా దయాళుడైన మా గొప్ప తండ్రి మీరు ఎంతగానో మమ్మల్ని దినదినము అనేక మంది దాసుల ద్వారా మరి నూతనమైన మాటలతో వాక్యాలతో మమ్మల్ని స్పందిస్తూ మా జీవితాలలో మాకు దిద్దుబాటును పురికొల్పును ఉద్యమమును కలుగజేస్తూ వాటిని అనుసరించి జీవించడానికి మీ కృపను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధ్యక్షతను వహించి నడిపిస్తున్నటువంటి రవి మనోహర్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మాదయారుడైన మా గొప్ప తండ్రి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్నటువంటి దినదాసు మా ప్రియుడు బరబాసును బట్టి మరి 4281 దినం భారం కలిగి బాధ్యత కలిగి చేస్తున్న నీ దాసుని కుటుంబాన్ని ఆయన సేవను పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి మరి పాటలు ద్వారాను మీరు మహిమను పొందండి. మరి నీ దివ్యవాక్కులు అందించడానికి సిద్ధపడి వచ్చినటువంటి భవానీ శంకర్ను మీరు దీవించి ఆశీర్వదించి వారి నోటి నుండి వచ్చి ప్రతి మాట మీరు మాట్లాడి మాకు నాయన ఉద్యమం కలిగి చేయమని మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీకు అనుగ్రహిస్తూ మీరే ఆధిపత్యాన్ని వచ్చి క్రమంగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని నేను హెచ్చించి మీ బాహుబల హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని మీకే అనుగ్రహిస్తూ మా ఆయన ఆ కార్యక్రమాన్ని జరిగించి మహిమను పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలన్న వందనాలు. ప్రియులు ఇశ్రాయేల్ గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. తాడిపత్రి నుంచి బ్రదర్ మధ్యమాన్ చంద్రన్న గారు మనకు వాక్యం పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి దేవుని మహిమపరుస్తారు. బ్రదర్ వందనాలు. బ్రదర్ చంద్రన్న వందనాలయ్యా, వందనాలు. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా,
నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. బాధలలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. వ్యాధులలో మంచి బంధువు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులోన దీపము నీవై, పాపములన్నీయో కడిగిన దేవా. చీకటి బ్రతుకులోన దీపము నీవై, పాపములన్నీయో కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమములతో నీవు నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమములతో నీవు నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా. అందరికీ వందనాలు అయ్య గారు. మంచిది బ్రదర్. బ్రదర్ చంద్రయ్య గారికి వందనాలు. వందనాలు. చక్కని పాట పాడి దేవుని మహింపరిచారు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని వైజాగ్ నుండి దేవుని సేవకులు బ్రదర్ భవానీ శంకర్ గారు అందిస్తారు. వాక్యం విందాం. వాక్యానికి ముందు అనంతపురం నుంచి బ్రదర్ శివయ్య గారు ప్రార్థన చేస్తారు. పెద్దలు బ్రదర్ శివయ్య గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ శివయ్య. పరిశుద్ధుడైన మా తండ్రి,
స్తోత్రములు నాన్న. ఉదయం లేచి ప్రభువా నువ్వు స్తుతించగలిగాం, పాడగలిగాం. వందనాలు నాన్న. నీ దాసుడు నిలబడి నీ వాక్యం అందిస్తుండగా ప్రభువా శిలవ నీడన మరగబరుస్తూ సజీవ లెక్కలో చేర్చున్నానా వందనాలు. ఆయన నోటి స్వరాన్ని మీరు తాకండి నాన్న. అది మాట నీ మాటగా బయలుపరిచి అది దవాటు గతింపు హెచ్చరిక మాలో దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినే మనస్సు, ధరించే మనస్సు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయం దయచేయండి నాన్న. నెట్వర్క్ వలన, సర్వర్ వలన ఏ ఇబ్బందులు లేకుండా 6 గంటల వరకు ప్రభా చక్కగా జరిగినట్లుగా నీ దాసుని నిశ్చవ నీడన మరగపరుస్తామని వినేవారి హృదయాలు కూడా ప్రభా హృదయాలు గుర్తించండి, అర్థములు చేసుకుంటే కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడవు, గొప్ప రాజు, గొప్ప తండ్రివి గనక వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి నా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్ శివయ్య గారికి వందనాలు. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. వైజాగ్ నుండి దేవుని సేవకులు బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. అందరూ శ్రద్ధగా మరి మ్యూట్ లో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్ భవానీ. ఉదయకాల సమయంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడు జత పనివారైన రవి మనోహర్ గారికి, అలాగే బర్నబాస్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీ అందరితో కలిసి ఆత్మీయమైన సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొన్ని తలంపులు మనము లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి ధ్యానించబోతున్నాం. దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయము మీరు తీయాలని మనం చేస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. వాటిలో కొన్ని ర్యాండమ్ గా మనకి అవసరమైన విషయాలు ధ్యానించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. 5వ వచనంని చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. రైట్. ఈ 5వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము. లూకా యేసు ప్రభు సువార్తని, లేకపోతే యేసు ప్రభు ఒక జీవితము గురించి ఆయన రాయబోతున్నాడు. అయితే ఎలా ప్రారంభిస్తున్నాడు అంటే, మలాకి తర్వాత ఈ 400 సంవత్సరాలు ఆ వ్యవధి ఉంది కదా, ఆ సైలెంట్ పీరియడ్ లో ఏమి జరిగిందో, ఏమి ఉన్నాయో ఈ వచనంలో తెలియపరుస్తూ రాస్తున్నాడు. 400 సంవత్సరాలు ఆ మలాకి నుంచి మత్తయి సువార్త వరకు ఏదైతే ఉందో, ఆ సమయంలో వాళ్ళకి రాజు ఉన్నారు. అఫ్ కోర్స్ మారుతూ వచ్చారు. వేరే వేరే వాళ్ళు వాళ్ళ మీద, ఇజ్రాయేలీల మీద పరిపాలన చేశారు. అంటే రాజు ఉన్నారు. దే హ్యావ్ ఎ కింగ్. తర్వాత మందిరం ఉంది, యాజకులు ఉన్నారు. సో దే హ్యావ్ టెంపుల్ అండ్ ది ప్రీస్ట్. యథావిధిగా కొనసాగుతుంది.
వాళ్ళకి ఎవరు లేరు అంటే ప్రవక్తలు లేరు. ఈ 400 సంవత్సరాల్లో మలాకి తర్వాత వారికి దేవుడు ఏ ప్రవక్త వారి దగ్గరికి పంపలేదు. సో 400 సంవత్సరాలు ఏమున్నాయంటే రాజు ఉన్నాడు, రాజ వ్యవస్థ ఉంది, పరిపాలించే వారు ఉన్నారు. రెండవది యాజకులు ఉన్నారు, మందిరం ఉంది, బలులు అర్పించబడుతున్నాయి, ప్రార్థన చేయబడుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు లేరు అంటే ప్రవక్త లేడు. అయితే ఒకసారి ఇదే అధ్యాయంలో 75వ వచనాన్ని మంచిది, అప్పుడు 76వ వచనం చూడండి. దేవుడు ఆ లోటుని తీర్చాడు. 76 వచనం, 1వ అధ్యాయం 76వ వచనం. 76, 79 కలిసి ఉన్నాయి. ఆ. మరియు ఓ శిశువ, నీవు ఉమ్. సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. చాలు, మన మనకు దేవుని తెలిసింది. చాలు, ప్రవక్త అనేది. సో దేవుడు కార్యము చేయుట ప్రారంభించాడు. దేవుడు కార్యము చేయుట ప్రారంభించాడు అంటే ఖచ్చితంగా ఆ దృశ్యంలో, అంటే పాత నిబంధన కాంటెక్స్ట్ లో మనం చూస్తే ప్రవక్తలు ఉంటారు. ఎక్కడైతే దేవుని పని జరుగుతుందో అక్కడ ప్రవక్తలు ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ద్వారా దేవుడు తన పనిని మరలా ప్రారంభించాడు కదా. ఒక జనాంగంని ఎన్నుకుంటున్నాడు, ఆ జనాంగాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. తద్వారా లోకానికి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన పంపబోతున్నాడు. పాత నిబంధన కాలంలో ఈ విషయాలు చూసినప్పుడు దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు, పిలిచాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహాము ప్రవక్త అని దేవుడే అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా. సరే, తర్వాత మనము మోషే గురించి చూస్తున్నాం. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడిపించుటకు దేవుడు మోషేని లేపాడు. మోషే కూడా ప్రవక్త. తర్వాత సమూయేలుని మనం చూస్తున్నాం, సమూయేలు కూడా ప్రవక్త. కాబట్టి దేవుడు తన పనిని ప్రారంభిస్తున్నాడు అనే మాటకి నిదర్శన పాత నిబంధన కాలంలో ప్రవక్తల్ని మనం చూస్తున్నాం. ఎలాగైతే ఈ 400 సంవత్సరాల్లో వాళ్ళకి రాజు ఉన్నాడు, తర్వాత యాజకులు ఉన్నారు, మందిరం ఉంది. అదే సమయంలో ఒక మాట 1వ అధ్యాయంలోకి వస్తాం. 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. 1:11. 1వ అధ్యాయం 11వ వచనం. రైట్. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. ప్రభు దూత అన్నాడు. అన్ ఏంజల్ అంటే గ్యాబ్రియల్ దూతే అది. కాబట్టి ఈ 400 సంవత్సరాల్లో దేవుడు ప్రవక్తల్ని పంపలేదు, కానీ దూతలు అప్పుడప్పుడు వచ్చి వారికి కనబడేవారు, ఏదైనా వారికి సహాయం చేసేవారు. ఖచ్చితంగా దేవుని వర్తమానం వారికి పంపేవారని కాదు, కానీ సహాయం చేసేవారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటున్నాం కదా. బెతెస్దా అనే కోనేరు దగ్గర మరి దేవదూత దిగి వచ్చి ఆ నీటిని కదిపించే పని చేసేవాడు. తద్వారా ప్రజలకి స్వస్థత కలిగేది. కాబట్టి దిస్ ఇస్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ మలాకి టు మాథ్యూ. మలాకి నుంచి మత్తయి ఈ కాల వ్యవధిలో ఈ 400 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అంటే రాజుల పరిపాలన ఉంది, యాజకుల పరిచర్య ఉంది, దేవదూతలు వచ్చి సహాయం చేసేవారు, కానీ ప్రవక్త లేడు. అయితే ఇప్పుడు దేవుడు ఇదిగో మరలా పనిని ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రవక్తనిస్తున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. సరే, మనం చదువుకున్న 5వ వచనాల్లో మనం తిరిగి వస్తాం. 5వ వచనాన్ని మళ్ళా చదువుదాం. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. Yes. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జక్కర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. అహరోని కుమార్తెలో ఒకటి అన్నాడు కదా. లూకా చాలా విషయాలు రాస్తున్నాడు, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు రాస్తున్నాడు. ఇక్కడ
అహరోను కుమార్తెలో ఒకటి అంటున్నాడు. అంటే అహరోను వంశస్థురాలు అని అర్థం. కానీ ఫ్రేజ్ యూజ్ చేస్తాడు, అహరోను కుమార్తెలో ఒకటి అని. అలాగైతే మనం కీర్తనలు చదివినప్పుడు కోరా కుమారులు అని చదువుతున్నాం కదా. ఇంకా చాలా అలా వస్తాయి. యాకోబు సంతతి, యాకోబు కుమారులు అని మనం చదువుతా ఉంటాం. అయితే లూకా చెప్తున్నాడు, ఇదిగో అహరోను కుమార్తె అని. అహరోను కుమార్తెలు అంటే వారి గురించి ఒక విషయం మనము ఆలోచన చేయాలి. అదేంటి అంటే, అహరోను కుమారులకి దేవుడు యాజకత్వం దయచేశాడు. వారి మందిరంలో పరిచర్య చేయాలి, బలులు అర్పించాలి, ప్రార్థనలు చేయాలి, ధూపం వేయాలి, మరి స్తంభంలో ఉన్న దీపాన్ని వెలిగించాలి, దాంట్లో నూనె నిత్యము వేస్తా ఉండాలి. మరి అనేకమైన పరిచర్య దేవుడు అహరోను కుమారులకు ఇచ్చాడు, కానీ కుమార్తెలకి పరిచర్య ఇవ్వలేదు. వాళ్ళ పని మరి వాళ్ళు మౌనంగా ఉండి మరి పురుషులు జరిపిస్తున్న పరిచర్యని వారు సహకరించారు. ఆ పరిచర్యలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మిగతా కొన్ని కుమార్తెలు అని రాశాడు కదా, ఆ విషయాన్ని చూద్దాం ఒకసారి. ఆదికాండ గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. జెనసిస్ చాప్టర్ 34 and verse 1. ఆదికాండ గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశపు కుమార్తెలు అన్నాడు. షెకెము దేశము కుమార్తెలు అంటే లోక సంబంధమైన కుమార్తెలు, లేకపోతే లోకములో లోక ఆకర్షణలో జీవిస్తున్న వారు సాదృశ్యంగా ఉన్నారు. ఆ దేశపు కుమార్తెలు అంటే వారు లోక సంబంధమైన ఆకర్షణాల్లో పడిపోయి, భోగభాగ్యాల్లో పడిపోయి, లోకానుసారంగా జీవిస్తున్న వారు అనే దానికి నిదర్శన ఆ దేశపు కుమార్తెలు. మనకి బాగా పరిచయమైన వచ్చిన భాగం కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1:16 చూద్దాం. మరొక కుమార్తెలు అని చెప్తున్నాడు. చూడండి, సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మొదటి సమూయేలు, రైట్, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1:16. మొదటి అధ్యాయం 16వ వచనము. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిని అనెను. అక్కడ కింద ఒకవేళ తెలుగులో అంకి వేసి బెలియాలు కుమార్తె, లేకపోతే బాల్ దైవతని పూజించే వారు ఒక కుమార్తెగా భావించొద్దు అంటున్నాడు. ఒరిజినల్లో డోంట్ కన్సిడర్ మీ యాజ్ ఎ డాటర్ ఆఫ్ బెలియాల్ అన్నాడు ఇంగ్లీష్ లో. అంటే బెలియాల్ కుమార్తెలు అంటే విగ్రహారాధన చేసేవారు అని అర్థం. మత్తు పదార్థాలను తీసుకుని వ్యభిచారంలో ఉన్నవారు బెలియాల్ కుమార్తెలుగా పిలువబడుతున్నారు. పేతురు తన మొదటి పత్రిక 3:6 అంటున్నాడు, అది కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:6. పేతురు రాసిన మొదటి పత్రిక 3:6 అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నాడలా ఆమెకు పిల్లలగుదురు. ఆమెకు పిల్లలు, ఇంగ్లీష్ లో ఆమెకు కుమార్తెలు అవుదురు అన్నాడు. యూ షిల్ బి ద డాటర్స్ ఆఫ్ శారా అన్నాడు. ఆమెకి కుమార్తెలుగా ఉండు అంటే లోబడుట. అహరోను కుమార్తెలు మౌనంగా ఉండి పరిచర్యను సహకరించే వారికి నిదర్శనంగా ఉన్నారు. సారా కుమార్తెలు విధేయులైన వారుగా కనబడుతున్నారు. అలాగైతే బెలియాల్ కుమార్తెలు అవిధేయులు, ఇష్టానుసారంగా జీవించేవారు.
షేకెము దేశము కుమార్తెలు లోక ఆకర్షణలో లోకానుసారంగా జీవించేవారు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దైవిక సంబంధమైన కుమార్తెలుగా మనం ఉండాలి. అనగా అహరోను కుమార్తె వలె మౌనంగా ఉంటూ సేవలో సహకరించే వారిగా ఉండాలి. సారా కుమార్తె వలె విధేయులై ఉండాలి అనే మాటని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కేవలం సహోదరులు మాత్రమే కాదు, సహోదరులైన మనకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే మనం తిరిగి లూకా సువార్త 1వ అధ్యాయంలో వస్తే 7వ వచనంలో ఇంకొక మాట రాస్తున్నాడు లూకా. ఏం రాస్తున్నాడు చూడండి 7వ వచనంలో. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. ఎలిజబెత్ గొడ్రాలు అని రాస్తున్నాడు. ఎవరు ఈ గుడ్డితనాన్ని కలుగచేశాడు అంటే దేవుడే. ఎందుకంటే గర్భఫలము ఆయన ఇచ్చే ఆశీర్వాదం. దేవుడు పాత నిబంధనలో ఒక స్త్రీని ఒకవేళ బ్యారన్ గా అంటే పిల్లలు లేని దానిగా చేస్తే దాని వెనుక ఆయన ఒక ఉద్దేశం కనబడుతుంది. చాలా అద్భుతంగా చాలా మంది జీవితంలో ఈ బ్యారన్నెస్, ఈ గొడ్డితనం ఏదైతే ఉందో అది దేవుని మహిమార్థంగా దేవుడే తన కార్యాన్ని నెరవేర్చుటకు చేశాడు. అదే మనం ఇక్కడ కూడా చదువుతున్నాం. మనకు తెలుసు అబ్రహాము సారా వాళ్ళు, సారా కూడా చాలా కాలం వరకు మరి బిడ్డలు లేని దానిగా ఆమె కనబడుతుంది. కానీ దేవుడు ఏం చేశాడు, తగిన కాలంలో చక్కటి కుమారుడిచ్చాడు ఇస్సాకు. మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఆయన ఉన్నాడు. ఆయన విధేయత యేసు ప్రభు విధేయతకు సాదృశ్యంగా కనబడుతుంది. యాకోబు అలాగే మరి రాహేల్ని మనం చూస్తే ఆమె కూడా చాలా కాలం మరి గొడ్రాలుగా ఉంది. అయితే దేవుడు యోసేఫ్ని దయచేశాడు. ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజల్ని తన భద్రతలో తను తీసుకొని వాళ్ళని సంరక్షించాడు యోసేఫు. ఇస్సాకు కూడా అంతే. ఇస్సాకు రెబకా కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు కరుణించాడు. యాకోబు ఏసావుని దయచేస్తే యాకోబు ఇజ్రాయెల్ గా మార్చబడారని మనం చూస్తున్నాం. అలాగే హన్నాకి దేవుడు సమూయేలు ఇచ్చాడు, మనకు తెలుసు. అలాగే సంసోన్ ఒక తల్లిదండ్రులు, మనోహ తన భార్య కదా. కాబట్టి ఇప్పుడు ఈ మాట మనము చదువున్నప్పుడు అంటే ఇవన్నీ చరిత్ర దాటి వస్తున్నాం కదా. అబ్రహాము సారా జీవితము, అలాగే ఇస్సాకు రెబకా జీవితము, యాకోబు తన భార్యల గురించిన జీవితము, అదే సమయంలో హన్నా ఎల్కానా గురించి, ఇలాగా మనము మనోహ తన భార్య గురించి ఇలా చదువుతూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ బలహీనత కలగచేసింది దేవుడే. ఈ బలహీనతలో ఆయన బలపరిచి తన మహిమను ఆయన బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. యోహాను యేసు ప్రభుకు ముందుగా వెళ్ళినవాడు. ప్రభు ఒక పరిచయాన్ని ఈ లోకానికి ఇచ్చినవాడు యోహానే. ఇదిగో లోక పాపమును మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు ఒక పరిచయాన్ని లోకానికి ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. అదేంటి అంటే ఒకవేళ మన జీవితంలో దేవుడు మనకి ఏదైనా బలహీనత ఇస్తే, ఏదైనా లోటు ఆయన కలుగు చేసి ఉంటే, ఆ లోటు ద్వారా ఆయన తన నామాన్ని మహింపరుచుకోవాలని ఆ లోటుని, ఆ బలహీనత మనకి ఇచ్చాడని మనము విశ్వసించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అది మనకి చాలా ప్రాముఖ్యమైన ఒక పాఠం. సరే, కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఏమన్నాడు? 10వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఉన్న ప్రజల ఒక వైఖరిని చూడబోతున్నాం. చూడండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అన్నాడు. ఒక జన సమూహాన్ని కూడా ఇక్కడ లూకా మనకి పరిచయం చేస్తున్నాడు. వీరు దైవికమైన ప్రజలు, గాడ్లీ పీపుల్. వీరి స్వభావము
మనకి కొన్ని చక్కటి పాఠం నేర్పిస్తుంది. మొదటిది, వీరు కలిసి పరిచర్య చేసేవారుగా ఉన్నారు. అబిహా తరగతికి చెందిన వారు. వారి డీటెయిల్స్ కి నేను వెళ్ళట్లేదు, మీలో చాలా మందికి తెలుసుంటది. అయితే వీరందరూ కలిసి పరిచర్య చేస్తున్నారు. దైవికమైన వ్యక్తుల యొక్క స్వభావం మనం చూస్తే ఐక్యత కోరుకుంటారు, ఐక్యతలో ఉండడానికి ఇష్టపడతారు, ఐక్యతని కాపాడుకుంటారు, ఐక్యతని కొనసాగిస్తారు. ఇది దైవికమైన ప్రజల యొక్క గుణ లక్షణము. మొదటిది, వారు కలిసి ఉంటారు, కలిసి సహవాసము చేస్తారు, ఐక్యతంగా ఉంటారు, వాటిని కొనసాగిస్తారు. రెండవది, వారిలో ఒకరు పరిచర్య చేస్తుండగా వీరందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తుంటారు? జకరియా వెళ్ళాడు కదా, లోపల ధూపం వేస్తున్నాడు కదా, వీరు బయట నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, ఏమని ప్రార్థన చేస్తుంటారు? నేను అలాగ అనుకుంటున్నాను, కనీసము 3 విషయం కొరకై వీరు ప్రార్థన చేస్తుంటారు. ఒకటి, దేవా, మరి జకరియా అనే వ్యక్తి లోపలికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు కదా, ఆ పనిని సక్రమంగా చేయడానికి అతనికి సహాయం చేయి. ఎందుకంటే లోపల చాలా భయభక్తితో వాళ్ళు ఉండాలి. వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ధూపం వేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగానే చేయాలి. అక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగనే ప్రవర్తించాలి. కాబట్టి ఈ ప్రజలు బయట నించుని ప్రార్థన చేస్తారు. ఏమని? జకరియా తన పనిని సరిగా చేయనట్లు అతనికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. రెండోది, ఇంకేం ప్రార్థన చేస్తుంటారు అంటే, ప్రభువా, ఒకవేళ అతను తన పనిని సరిగా ఒకవేళ నిర్వహించకపోతే దయతో అతన్ని క్షమించు, అతని మీద కృప ఉంచు అని ప్రార్థన చేస్తుంటారు. అతన్ని దండించొద్దు, అతన్ని శిక్షించొద్దు, మరలా ఒక అవకాశం నీవు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. ఈ 2 ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులారా, మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం, సంఘ సహవాసంలో ఉంటున్నాం, కలిసి సహవాసం చేస్తూ పరిచర్య చేస్తున్నాం కదా, ఒకరి కొరకై ఒకరు మనం ఇదే ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో ఈ దాసుడు నీ పరిచర్య చేస్తున్నాడు కదా, నీ పరిచర్య ఎలా చేయాలో అలా చేయుటకు కావలసిన శక్తి, జ్ఞానాన్ని ఇతనికి దయచేయి అని ప్రార్థన చేయాలి. రెండోది, ఒకవేళ అతను అలా చేయలేకపోతే దయతో అతన్ని నువ్వు కరుణించి క్షమించి సరి చేసుకొని నీ పని చేయుటకు నీ కృపని దయచేయని ప్రార్థన చేయాలి. దైవికమైన ప్రజలు ఇదిగో ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? రెండోది చూడండి. సో మొదటగా జకరియా గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆత్మీయమైన వారు ప్రార్థన చేసేవారుగా ఉంటారని చూసాం. రెండోది, కిందకు వద్దాం కొంత, 21వ వచనం చూడండి. 21వ వచనం, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి. ఇంగ్లీష్ అన్నాడు, దే వెయిటెడ్ ఫర్ జకరియాస్. ప్రార్థన చేసే వారిలో పేషెన్స్ ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. వారు ప్రార్థన చేశారు, అంత మాత్రమే కాదు, కనిపెట్టి ఉంటున్నారు, వేచి ఉంటున్నారు. కొంత ఆలస్యం జరిగింది, అయితే వాళ్ళు సొనగలేదు, బదులుగా ఏం మాట్లాడలేదు, వేరే ఆలోచన ఏమి వాళ్ళు వ్యక్తపరచలేదు, కానీ దే వెయిటెడ్ ఫర్ జకరియా, కనిపెట్టి ఉన్నారు. రెండోది, వీరు దీర్ఘశాంతం కలిగిన వారు. మనకేం పాఠం నేర్పిస్తున్నారంటే, ప్రార్థన చేసేవారు దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవారు కనిపెట్టేవారుగా ఉండాలి. ఇంకేం చేశారు చూడండి. మూడోది 22వ వచనంలో ఉంటది, మూడో స్వభావం వీరిది, ఈ జనసమూహం స్వభావం. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఉమ్. ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. ఇంగ్లీష్ లో ఉన్నారు, దే అండర్స్టూడ్. దే ప్రేడ్ ఫర్ జకరియాస్, దే వెయిటెడ్ ఫర్ జకరియాస్, దే అండర్స్టూడ్ జకరియాస్. జకరియా కొరకు వారు ప్రార్థన చేశారు, జకరియా కొరకు వారు కనిపెట్టారు. ఇప్పుడు జకరియాని వారు అర్థం చేసుకున్నారు. అంటే లోపల దోత లేకపోతే దేవుడే
తన వర్తమానం పంపించి దర్శనం ఇచ్చాడని వారు గ్రహించారు. వారు జకరియా మీద నేరం ఏం మోపలేదు, బ్లేమ్ ఏం చేయలేదు. ఏంటి నువ్వు ఏదో పొరపాటు చేసి వచ్చినట్లున్నావు, దేవుడు నిన్ను శిక్షించాడు అందుకే నీ మాట పోయింది అని అనట్లేదు. ది అండర్స్టూడ్ జకరియాస్. ఎంత మంచివారండి వీరు. అపార్థం చేసుకోలేదు జకరియాని, కానీ అర్థం చేసుకున్నారు, సంగతిని గ్రహించారు. లోపల ఏం జరిగి ఉంటుందో పాజిటివ్ గానే ఆలోచించారు, కానీ నెగిటివ్ గా ఆలోచించలేదు. మనము కూడా మరి యాజకులం కదా, మరి ఈ యాజకత్వాన్ని ఇతరులతో కలిసి మనము ఐక్యతలో జరిపిస్తున్నామా? యాజకులుగా ఉండి తోటి యాజకుల కొరకై మనం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా? వారి కొరకై కనిపెట్టేవారుగా మనం ఉంటున్నామా? వారిని అర్థం చేసుకునేవారుగా మనం ఉంటున్నామా? వారు అర్థం చేసుకున్నారు. దే అండర్స్టూడ్ జకరియాస్. మీరందరూ అభయ తరగతిలో యాజకులు, మనము కూడా నూతన నిబంధన తరగతిలో యాజకులు. ఒకరి కొరకై ఒకరు ప్రార్థన చేసుకుందాం, ఒకరి కొరకై ఒకరు మనం కనిపెట్టుకుందాం, ఒకరు మనము అర్థం చేసుకుందాం. సరే, మనము ముందుకు వెళ్తున్నాం. మొదటి అధ్యాయంలోనే మరికొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయంలోకి మనం వస్తాం. ఇందాక చదువుకున్నాం కదా, 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12-13 చదువుదాం. చూడండి. జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. రైట్. ఇంకా కింద మనం చదివితే ఆ కుమారుడు గురించి చెప్తున్నాడు. అయితే 5వ వచనంలో 2 పేర్లు చదివాం కదా, జకరియా, ఎలిజబెత్. ఇప్పుడు ఈ కుటుంబం కంప్లీట్ అవుతుంది. ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ కంప్లీట్. ఇక్కడ 13వ వచనాన్ని మీరు గ్రహిస్తే జకరియా పేరుంది, ఎలిజబెత్ పేరుంది, తర్వాత కుమారుడు పేరు కూడా ఇచ్చేసాడు, యోహాను అని. సో దేవుడు సంపూర్ణం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఇస్ ఆల్వేస్ క్లియర్. దేవుని వర్తమానం, దేవుని యొద్ద నుంచి దేవుడు తన వర్తమానాన్ని చాలా స్పష్టంగా పంపుతాడు. దేవుని వర్తమానాన్ని అందించే వారు ఒక బాధ్యత ఏంటంటే, అదే స్పష్టతతో వారు దాన్ని ఎవరికైతే అందించాలో వారిని అందించాలి. గాబ్రియల్ చెప్తున్నాడు కదా 19వ వచనంలో, ఈ సంగతులు నీతో మాట్లాడటకు నేను పంపబడాను. చదువుదామా మాట, 19వ వచనం చూడండి. 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఇట్స్ ఎ మెసెంజర్. ఈ మెసెంజర్ పని, ఈ దూత పని ఏంటంటే, దేవుడు తన వర్తమానం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇస్తాడు. ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ క్లియర్. అదే స్పష్టతతో ఆ మెసేజ్ ని మనం కన్వే చేసేవారుగా ఉండాలి. ఇక్కడ మనందరికీ పాఠము, దేవుని పక్షంగా నిలిచి మాట్లాడే మనందరికీ పాఠం ఏంటి అంటే, దేవుని వర్తమానము మనం స్పష్టంగా గ్రహించి అర్థం చేసుకొని అదే స్పష్టతతో మనము దేవుని ప్రజలకి, ఎవరికైతే ఆ వర్తమానం ఉందో వారికి మనం అందించేవారుగా ఉండాలి. దూత ఎక్కడ కూడా హైడ్ చేయకుండా, ఎక్కడ కూడా జకర్యాని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. జకర్యా, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుడు కంటది, ఆ కుమారుడు పేరు యోహాన్ పెట్టు. అంతే. ద మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. పిల్లరా, ఈ యొక్క మాటని మనం నేర్చుకుందాం. దీనికి కారణం ఒకటే, అదేంటి అంటే, దేవుడు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు, ఈ వర్తమానాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయాలి అనే ఒక కమిట్మెంట్, లేకపోతే ఒక సమర్పణ. నేటి దినాల్లో మనం ఎందుకో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాం. అంశాలు చాలా ఉన్నాయి, విషయాలు చాలా ఉన్నాయి, సరిచేసే విషయాలు చాలా ఉన్నాయి, గద్దించే విషయాలు చాలా ఉన్నాయి, హెచ్చరించే విషయాలు చాలా ఉన్నాయి. కానీ
మనం ఎందుకో సూటిగా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాం. దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. అంటే మెసేజ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ క్లియర్ అండ్ స్ట్రైట్. కానీ మెసెంజర్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హౌ దే డెలివర్ దట్ మెసేజ్ టు ద పీపుల్. ప్రవక్తల్ని చూడండి, దేవుని వర్తమానది ఉన్నదున్నట్టుగానే ప్రకటించారు, చాలా స్పష్టంగా ప్రకటించారు. అపోస్తలుడైన పౌలుని చూడండి, పేతురుని చూడండి, మిగతా శిష్యులను చూడండి, యోహాను చూడండి. వారికి దేవుడిచ్చిన ఆ విజన్ని, దేవునిచ్చిన దర్శనం, ఆ వాక్యాన్ని వారు చాలా చక్కగా స్పష్టంగా అందించారు. మన తరంలో వాక్యోపదేశులైన మనము ఎందుకో సూటిగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు భయపడుతున్నాం? ఆ మెసేజ్ దేవుని దగ్గరది కాదా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్, నో నీడ్ టు బి అఫ్రేడ్ ఆఫ్. దేవుని దగ్గర నుంచి ఉన్న వర్తమానం అయితే మనం భయపడవసరం లేదు. మన సొంత వర్తమానం అయితే మనం చాలా ఆలోచిస్తాం. ఈ మాట అనాలా వద్దా, ఇదంటే మరి వాళ్ళు బాధపడతారే, ఇలాగంటే వాళ్ళు ఒప్పుకోరే. ఇది మన ఆలోచన, ఎందుకంటే వర్తమానం మంది కాబట్టి. దేవుని వర్తమానం అయితే జాగ్రత్త పడదాం. అలాగైతే 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, నెక్స్ట్ థాట్కి వెళ్ళిపోతున్నాం. ఇది ర్యాండమ్ థాట్స్ అన్ని కూడా 1వ అధ్యాయం నుంచి 23వ వచనం చూడండి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఆ. ఇంటికి వెళ్ళెను. తన ఇంటికి వెళ్ళెను అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే 4 ఇంటి గురించి ఇక్కడ చెప్పారు. నేను తెలుగు బైబిల్ ప్రకారమే 2 ఇల్లు చూపెడతాను మీకు. ఇక్కడ ఒకటి కనబడుతుంది, ఇది జకరియా ఇల్లు. కావాలంటే జకరియా ఇల్లు అని రాశాడు చూడండి. 40వ వచనం చూడండి. 40వ వచనం. జకరియా ఇంటిలో ప్రవేశించి జకరియా ఎలిజబెతుకు వందనం చేశాడు. జకరియా ఇల్లు, తన ఇంటికి వెళ్ళినంటే జకరియా ఎలిజబెత్ ఉన్నవారు ఇల్లు. పరిచర్య చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు కదా. చాలా సార్లు మనము ఈ లోక యాత్ర ముగించిన తర్వాత, లోకంలో మన పరిచర్య ముగించిన తర్వాత మనము పరలోకం వెళ్ళిపోతాం, మన నిత్య నివాసము ఇల్లు అదే అంటాం, మంచిది. కానీ ఈ లోకంలో ఉంటూనే ఆలోచన చేద్దాం. ఒక యాజకుని ఇల్లు, ఆ ఇంట్లో ఏముండాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే, జకరియా మందిరంలో పరిచర్య పూర్తి చేసి ఇంటికి వెళ్ళాడు కదా. ఇంటికి వెళ్ళి ఆ మందిరంలో ఏం జరిగిందో తన భార్యతో షేర్ చేస్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ ఈస్ డిస్కసింగ్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద టెంపుల్. పరిచర్యలో, మందిరంలో ఏ విషయం అయితే జరిగిందో తన భార్యతో దాన్ని చర్చించుకుంటున్నాడు. అంటే మాటలు రాకపోయినా వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకున్నారు, మనకు తెలుసు. ఎందుకంటే ఎలిజబెత్ తర్వాత ఆ కుమారుడి పేరు యోహాన్ అని చెప్పగలుగుతుంది. జకరియా కదా చెప్పుకుంటాడు. అలాగైతే మన గృహాల్లో మనము మన పరిచర్య విషయాలు, మన సహకారిణిగా మన భార్యలతో మనము పంచుకునే వారుగా ఉండాలి. రెండోది, తను చేసిన పనిని తన ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఆ రోజు ఏం జరిగిందని జ్ఞాపకం చేసుకుని ఎగ్జామిన్ చేస్తాడు. ఎక్కడ పొరపాటు అయింది, లేకపోతే నేను ఎందుకు ఇలా మాట్లాడాను. అప్పటికే రియలైజ్ అయిపోయాడు, కానీ ఎందుకు ఇలా మాట్లాడాను. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మన గృహాలు, పరిచర్య చేస్తున్న మనము, మన గృహాలు మనం పరీక్షించే ఒక స్థలముగా ఉండాలి. జకరియా అనుకుంటాడు, ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఇలా మాట్లాడకపోయి ఉంటే బాగుంది కదా, నేను మాట్లాడేవాడిని కదా అని తాను పరీక్షించుకుంటున్నాడు. ఇంకొక ఇల్లు చూడండి, అదే మొదటి అధ్యాయం 56వ వచనం. 23వ వచనంలో జకరియా ఇల్లు, 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మరియా తన ఇంటికి. సో 2 houses here.
2 ఇల్లులు కనబడుతున్నాయి. ఒకటి జకరియా ఇల్లు. ఆ జకరియా తన ఇంటిలో తను తాను పరీక్షించుకుంటున్నాడు. తన పరిచర్య విషయాల్ని పంచుకుంటున్నాడు. ప్రార్థనలో దేవుని వైపు చూసి దేవుని గురించి కనిపెడుతున్నాడు. ఈ 3 విషయాలు పట్టుకుందాం. ఇప్పుడు మరియా తన ఇంటికి వచ్చింది అని ఇక్కడ రాశాడు. కాబట్టి మరియా ఇల్లు. మరియా తన ఇంటిలో దేవుడు తనకి చెప్పిన ప్రకారంగా తాను దేవునికి సబ్మిట్ చేసుకుంటుంది. హౌస్ ఆఫ్ సబ్మిషన్. అదే కాకుండా దేవుని చిత్తము జరగాలని దేవుని చిత్తము కొరకై కనిపెడుతూ మరి ఆ దేవుని చిత్తంలో నింద అవమానాలు ఉంటాయి, వాటిని భరించుటకు సిద్ధపడుతుంది. హౌస్ ఆఫ్ ప్రిపరేషన్. అంత మాత్రమే కాదు, దేవుడు తన గురించి ఆలోచించిన దయా సంకల్పాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తుంది. హౌస్ ఆఫ్ ప్రైజ్. మరియా ఇల్లు దేనికి సాదృశ్యము అంటే దేవునికి తాను సంపూర్ణంగా సమర్పించిన ఒక వ్యక్తికి సాదృశ్యం. ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ సబ్మిషన్ అండ్ సరెండర్. తర్వాత ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము జరుగుటకు చూస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ చిత్తాన్ని బట్టి విరోధాలు వస్తాయి, వ్యతిరేకలు జరుగుతాయి, ప్రజలు దూషిస్తారు, నిందిస్తారు, వాటి కొరకై సిద్ధపడుతుంది. హౌస్ ఆఫ్ ప్రిపరేషన్. మన గృహాలు దేనికి ఉన్నాయి? మన ఇంటిని మనం దేని కొరకై వాడుతున్నాం? కేవలం విశ్రాంతి గురించి వాడుతున్నామా, లేకపోతే మన జీవితాన్ని ఏకాంతంలో మన గృహంలో మనము పరీక్షించుకోవడానికి వాడుతున్నామా? ముందు జరగబోయే పరిచర్య ఒక సిద్ధపాటు కొరకై మనం వాడుకుంటున్నామా? దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవడానికి మనం వాడుకుంటున్నామా? లేకపోతే దేవుని చిత్తము నా జీవితంలో జరగాలని ఆశతో కనిపెట్టే ఆ సమయము మనం దేవుని కొరకై చూసేవారుగా మన గృహాల్లో ఉన్నామా? ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. అలాగైతే ఇదిగో దేవుడు 2 గృహాల్ని మనం చూపెడుతున్నాం. ఒకటి జకరియా ఒక గృహము, రెండోది మరియా ఒక గృహము. మన గృహాలు ఎలా ఉన్నాయి? దేవుని ఎదుట గృహంలో మనం ఎలా ఉన్నాం? దేవుడు కొన్ని విషయాలు ఏం చెప్పాడు అంటే, మన గృహంలోనే కొన్ని ప్రారంభం అవ్వాలి. అది ఏంటి అంటే, ఒకటి ప్రార్థన. యేసు ప్రభువు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదికి వెళ్ళి తలుపు వేసి నువ్వు ప్రార్థన చేయాలి అన్నాడు. తర్వాత నువ్వు వచ్చి పబ్లిక్ ప్రేయర్ చేయి. కానీ ఫస్ట్ నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలంటే నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేయాలి. గృహం, అక్కడ నువ్వు మొట్టమొదటిది ప్రాక్టీస్ చేయవలసింది డివోషన్, దైవ భక్తి. ఎక్కడ? ఇంటిలో. రెండోది పౌలు చెప్తున్నాడు, ఒక వ్యక్తి పెద్దగా ఉండాలి అంటే మొట్టమొదటిగా తన గృహాన్ని, తన ఇంటి వారిని సరిగ్గా రూల్ చేసేవాడుగా ఉండాలి అని. లేకపోతే తన ఇంటిని చక్కగా చూసుకుని నువ్వు మొదటగా అక్కడ చేస్తే తర్వాత నువ్వు పబ్లిక్ లో వచ్చి చెయ్యన్నాడు. ఇంకోటి అన్నాడు పౌలు తిమోతికి రాస్తూ, ముందు ఒక వ్యక్తి తన ఇంటి వారి గురించి ఆలోచన చేయాలి. హీ హాస్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ హౌస్ హోల్డ్ ఫస్ట్. విధవరాల గురించి మాట్లాడుతూ అన్నాడు. అప్పుడు నువ్వు బయటకు వచ్చి బయట వాళ్ళకి సహాయం చేయి. దైవభక్తి, ప్రార్థన, స్తుతి, పరిశుద్ధత, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫస్ట్ ఇన్ యువర్ హోమ్. తర్వాత బయటకు వచ్చి నువ్వు దాన్ని చెయ్యి. రెండవది పరిపాలన. ఇంటిలో భార్య, పిల్లలు, వారిని సరిగా చూసుకొని వారిని చక్కగా పరిపాలించి అప్పుడు నువ్వు సంఘంకి వచ్చి పరిపాలన చేయడానికి అర్హుడవుతావు. మూడవది నీ ఇంటి వారి గురించి నువ్వు ప్రొవైడ్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ యువర్ హౌస్ హోల్డ్ ఫస్ట్. వారికి ముందు సహాయం చేయాలి, వారి గురించి ముందు నువ్వు ఆలోచన చేయాలి. అప్పుడు నువ్వు బయట వాళ్ళు వచ్చి దేవుని వాక్యము, మన గృహాలు, గృహంలో ఉన్న వాటిని ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేదిగా ఉందని
మనం చూస్తున్నాం కదా. సరే, మనము దాటి వెళ్ళిపోతున్నాం. అంటే ర్యాండమ్ థాట్స్ కొన్ని నేను మీకు చెప్తున్నాను కాబట్టి మొదటి అధ్యాయంలో మళ్ళా మనం వస్తాం. చూడండి, దేవుని వాక్యం మనం ఎలాగా వినాలి అనే విషయాన్ని మరియా ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. మొదటి అధ్యాయంలోకి వస్తాం. 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 28. ఎస్, 28వ వచనం. Hmm. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, Hmm. నీకు శుభము, Hmm. ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. Hmm. ఆమె Next. Hmm. ఆమె ఆ చదవండి. మాటకు బహుగా చదవండి తొందరపడి brother. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత చాలు ఇక్కడ ఆగుదాం. దూత వచ్చాడు, మరియాతో మాట్లాడుతున్నాడు. మరియాకి శుభవచనము లేకపోతే ఆశీర్వచనం చెప్పాడు, గ్రీటింగ్స్ అన్నాడు. అసలు ఆ గ్రీటింగ్స్ ఏంటో అక్కడి నుంచే పట్టుకుంటుంది. ఫస్ట్ నుంచే, ఆ వందనం వచనం నుంచే ఇది ఎటువంటి సందేశము లేకపోతే ఏమి కాబోతుంది ఈ సంగతులు అని పట్టుకుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వర్తమానము ప్రారంభము నుంచే మనము గంభీరంగా ఆలోచించాలి. వందనాల నుంచే, ఉపోద్ఘాతం నుంచే, ప్రారంభ ప్రస్తావన నుంచే మనము దేవుని వచనాన్ని శ్రద్ధగా ఆలకించే వారిగా ఉండాలని మరియా ద్వారా లూకా మనకి రాసి అందిస్తున్నాడు. ఓన్లీ వందనం చెప్పాడండి, అంతే. ఆలోచిస్తుంది, జస్ట్ ఎ గ్రీటింగ్ అని అక్కడి నుంచి పట్టుకుంటుంది మరియా. అందుకే మరియా గురించి 2 సార్లు రాయబడిన చక్కటి మాట ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా మరియా తన హృదయంలో ఉంచుకున్నారు. సో మొదటిది, ప్రారంభం నుంచి మనం వినాలి. ఏదో అటు ఇటు ధ్యానం ఉంచి కొంత ఈ పని కొంత ఆ పని చేస్తూ కాదు, కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద గ్రీటింగ్స్, ఒక సేవకుడు, ఒక సహోదరుడు లేచి వందనాలు చెప్తాడు కదా, అక్కడి నుంచి మనము దేవుని వాక్యాన్ని అక్కడే ఆ వందనం దగ్గర నుంచి గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ఆలకించాలి. ఆమె విన్నది. అంత మాత్రమే కాదు, ఈ విన్న విషయాన్ని ఆమె నమ్మింది అనే విషయాన్ని చూస్తున్నాం. షీ హర్డ్. సెకండ్ ఇస్ షీ బిలీవ్. 45 చూడండి, వర్స్ 45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. నమ్మినది, విన్నది, విన్న మాటలు ఏమన్నారు చెప్పండి? షీ బిలీవ్డ్. ఇది రెండో వైఖరి మన ఉండాలి. దేవుని మాటలు మనం చాలా వింటూ వస్తున్నాం ఈ దినాల్లో. ఎంత నమ్ముతున్నాం? చాలాసార్లు మన వైఖరి ఏముంటుందంటే, వింటున్నాం మంచిదే, కానీ వి డోంట్ బిలీవ్. అలా జరుగుతుందని మనం నమ్మట్లేదు. ఇది వాస్తవం, ఇది నిజము. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అనేకమైన దేవుని దాసుల ద్వారా అనేకమైన సంగతులు, గంభీరమైన విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటే మనం వింటున్నాం, అంతే, మనం నమ్మట్లేదు. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది అని దేవుడు తన దాసుల ద్వారా చెప్తా ఉంటే ఎంత నమ్ముతున్నాం? మనం దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు మనల్ని తీవ్రంగా మరి దండిస్తాడు, లేకపోతే తీవ్రంగా దేవుడు మనల్ని ఖండిస్తాడు. దేవుని ఎదుట మన తీర్పు ఉన్నప్పుడు, దేవునికి మన లెక్క చెప్పినప్పుడు మనం నిలవలేము అని దేవుని వాక్యము, దేవుని దాసులు, పెద్దలు చెప్తుండగా ఎంత నమ్ముతున్నాం? నేను పరిశుద్ధంగా ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని బోధించబడుతున్నప్పుడు ఎంత నమ్ముతున్నాం? దేవుని పరిచర్య కొరకై నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ వనరుల్ని నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. తద్వారా దేవుని రాజ్యంలో నీకు గొప్ప బహుమానం ఉంటుంది అంటే ఎంత నమ్ముతున్నాం? మరి అని చూడండి, ఫస్ట్ నుంచే, ప్రారంభము నుంచి, ఆ గ్రీటింగ్స్, ఆశీర్వచనం నుంచే ఆ చెప్పగానే దాన్ని ఆలోచన చేస్తుంది. అలా మొత్తం విన్నది, తర్వాత నమ్మినది అని చూస్తుంది. అక్కడ అలాగా మరియా గురించి చెప్పబడిన మాట 2వ అధ్యాయంకి వస్తే చూడండి ఒకసారి. 2వ అధ్యాయంకి వెళ్తున్నాం, జస్ట్ ఒక మాట చూడడానికి. 19వ వచనం చూడండి, 2:19.
2 విషయాలు అయితే ఇంకా ఉన్నాయి అక్కడ. అయితే మరియా ఆ ఉమ్. మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, తన హృదయములో ఆ మాటలన్నీ కూడా ఆమె ఉంచుకున్నది. షీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్. తర్వాత దాని మీద మెడిటేట్ చేస్తుంది, తలపోస్తుంది అనే మాటను చూస్తాం. హృదయంలో భద్రపరుచుకున్నది. తర్వాత 4 విషయాలు. మొదటిది, ప్రారంభం నుంచి వింటుంది. రెండోది, విన్న సంగతిని విశ్వసిస్తుంది. మూడోది, ఏ విషయాలైతే విశ్వసించిందో ఆ మాటల్ని తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. ఏ విషయాలైతే తన హృదయంలో భద్రపరుచుకున్నదో వాటి మీద లక్ష్యం ఉంచుతుంది, లేకపోతే మెడిటేట్ చేస్తుంది. ఒక విశ్వాసి చేయవలసిన పని ఇది. దేవుని మాటల్ని ప్రారంభం నుంచే శ్రద్ధగా ఆలకిస్తాం, చెప్పబడిన మాటల్ని విశ్వసిస్తాం, ఆ వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటాం, వాటి మందు మన లక్ష్యం ఉంచాం, లేకపోతే మెడిటేట్ చేస్తాం. అది మరియా ద్వారా మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యము. రైట్. అలాగైతే మరొక మాట మనము చూసి మనము ముగించుకుందాం. అది ఏమిటి అంటే, ఈ లూకా సువార్త మొదటి అధ్యాయము పాత నిబంధనకి అలాగే నూతన నిబంధనకి ఒక బ్రిడ్జ్. సువార్త అన్ని కూడా అంతే. అయితే లూకా సువార్త మరి ప్రాముఖ్యంగా, మత్తయి సువార్త కూడా ప్రాముఖ్యంగా పాత నిబంధనము అలాగే నూతన నిబంధనని జోడిస్తుంది. అయితే లూకా సువార్త మొదటి అధ్యాయంలో పాత నిబంధన కొత్త నిబంధన ఒక కలయిక మనం చూస్తున్నాం, లేకపోతే ఒక బ్రిడ్జ్, ఒక జాయినింగ్ అని చూస్తున్నాం. దీంట్లో చూడండి, పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల పేరు ఎలాగా కనబడుతున్నాయో మనం చూద్దాం. చూడండి, 5వ వచనంలో మనము అహరోన్ పేరుని మనం చూస్తున్నాం కదా. 5వ వచనంలో అహరోన్ పేరు ఆల్రెడీ మనం చదివాం. అహరోను అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత 27వ వచనం మనం చదువుకుంటే అక్కడ దావీదు పేరు కనబడుతుంది. చూడండి, దావీదు. 27 దావీదు వంశస్థుడైన దావీదు యోసేపు. రైట్. సో 27లో దావీదు పేరు కనబడుతుంది. ఇప్పుడు 33 చూడండి, యాకోబు పేరు కనబడుతుంది. ఆయన యాకోబు వంశస్థులను. యాకోబు వంశస్థులు కదా, యాకోబు పేరు కనబడుతుంది. అక్కడ అహరోన్ పేరు కనబడింది, యాకోబు పేరు కనబడుతుంది, దావీదు పేరు కనబడుతుంది. ఇంకా కొంచెం మనం కిందకి వెళ్తే అబ్రహాము పేరు కనబడుతుంది. చూడండి, 55వ వచనం చూడండి, అబ్రహాము. అబ్రహామునకును అతని అబ్రహాము సంతానమునకు అన్నారు కదా, అబ్రహాము అన్నారు. తర్వాత 68లో ఇజ్రాయేలు అనే మాట కనబడుతుంది. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు. ఇజ్రాయేల్ దేవుడు. పాత నిబంధనలో వీటి గురించి కదా చదువుతూ వచ్చాం. అబ్రహాము గురించి చదువుతూ వస్తున్నాం. అబ్రహాము తర్వాత యాకోబు గురించి చదువుతూ వస్తున్నాం కదా. యాకోబు తర్వాత దావీదు గురించి మనం చదువుతూ వస్తున్నాం. ఇశ్రాయేలీల గురించి మనం చదువుతూ వస్తున్నాం. పాత నిబంధన వ్యక్తులు ఇక్కడ ఎలా కనబడుతున్నారో ఆ విషయాన్ని మనము చూస్తున్నాం. అలాగైతే మొదటి అధ్యాయంలో ఈ మాటల్ని మనం గ్రహిస్తుండగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు అంటే, ఆయన మాటల్ని మనం గైకునే వారుగా ఉండాలి. ఆయన ఏ సంగతులు అయితే మనకు తెలియపరుస్తున్నాడో దాన్ని మనం విశ్వసించాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవునికి మనము లోబడే వారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మనము జరిపించేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనము ప్రకటించే వారుగా ఉండాలి అనే మాటని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని పని ఏదైతే దేవుడు చేస్తున్నాడో ఆ పనిని చూచి మనము ఆనందించాలి, వాటిని చూచుటకు మనము ప్రయాసపడాలి. ఇది చివరిగా ఈ అధ్యాయం నుంచి ఒక తలంపు ఇచ్చేసి నేను ముగించేస్తాను. చూడండి, 39వ వచనం. 1వ అధ్యాయం 39. 1:39. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో వెళ్ళి. ఎందుకు వెళ్ళింది? ఊరికనే వెళ్ళలేదు, సరదాగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళిందంటే దూత చెప్పాడు,
దేవుడు జకరియా ఎలిజబెత్ జీవితంలో ఏ గొప్ప కార్యం ఆయన చేశాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు కదా. అయితే ఆమె లేచి ఏం చేసింది చెప్పండి? అది చూచుటకు వెళ్ళింది. దేవుని పనిని చూచుటకు అంత దూరంగా ఆమె ప్రయాణం చేస్తూ వెళ్తుంది. చాలా విచారకరమైన మాట ఏంటంటే, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన తన వాక్యాన్ని, తన కార్యాన్ని మనకు చూపెడితే అది చూచుటకు మనము రావట్లేదు. మరి అంత దూరంగా ప్రయాణం చేసి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని చూడడానికి వచ్చిందండి. మనం మంగళవారం రాలేకపోతున్నాం, బుధవారం రాలేకపోతున్నాం, శుక్రవారం రాలేకపోతున్నాం, ప్రార్థన కూడికి రాలేకపోతున్నాం, వాక్య ధ్యాన కూడికి రాలేకపోతున్నాం. ఎంత విచారకరమైన మాట. అయితే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 25వ వచనం లేకపోతే 24 చదువుదాం. 24 1:24. 1:24. ఎస్. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు 1:24. 1:24. ఓకే. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకు కనబడిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండేను. 5 నెలలు ఇతరుల కంట పడుకుంటా ఉండేను. ఇంగ్లీష్ అన్నాడు, అండ్ షీ హిడ్ హర్ సెల్ఫ్ 5 months. 5 నెలలు తాను దాచుకొని ఉన్నది. ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. అదేం తెలుసా? we cannot hide the work of God. దేవుని పనిని మనము దాయలేము. ఇది ఈ దినము నేను అందించే ఈ మొదటి అధ్యాయం నుంచే చివరి ఒక తలంపు, ర్యాండమ్ థాట్స్ చూసుకుంటున్నాం కదా. దేవుని పనిని మనము దాయలేము. we cannot hide the work of God. యేసు ప్రభు ఎప్పుడైతే తన శిష్యులకు చెప్పాడో, మీరు కొండ మీద స్థాపించబడిన ఒక ఇంచు వలె ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, యూ కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్. దేవుడు ఈ సూత్రాన్ని లేకపోతే ఈ విషయాన్ని మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. మోషే పుట్టినప్పుడు మోషే దివ్య సుందరుడు. మోషే తల్లిదండ్రులు ఎన్ని నెలలు మోషేని దాయగలిగారు? 3 months కదా, అంతే. 3 months. They cannot hit more than that. వారు దాయలేకపోయారు. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు చేసే పనిని మనం ఎవరు కూడా దాయలేము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గిద్యోను దాక్కోవాలనుకున్నాడు. గిద్యోను ద్వారా దేవుడు చేయబడిన పనిని దేవుడు బయలుపరిచాడనే విషయాన్ని చూస్తున్నాం. సో వీ కెనాట్ హైడ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది ఒకానొక రోజు బయలుపరచబడవలసిందే. శిష్యులు కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా ప్రభు వాళ్ళు కనబడలేదు, కానీ వాళ్ళు దాచి ఉన్నారు. వాళ్ళు దాగి ఉంటే ప్రభు వారితో కలిసి వారితో మాట్లాడితే ఏమైంది చెప్పండి? నౌ దే వెంట్ అవుట్. అప్పుడు ద్వారం వాళ్ళు మూసి ఉన్నారు. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు కనబడిన తర్వాత ద్వారాన్ని తెలిసారు, బయటకు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని పనిని మనము దాయలేము, దాయడానికి ప్రయత్నించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన వాక్య ఒక నడిపింపు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, డోంట్ ట్రై టు స్టాప్ ఇట్, డోంట్ ట్రై టు హైడ్ ఇట్. అందుకే తిమోతితో అంటున్నాడు, తిమోతి నీకున్న ఆ వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయదు. నెగ్లెక్ట్ నాట్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ యూ. దాన్ని ఏం చేయాలి? ప్రజ్వలింపు చేయాలి. ప్రియులారా, గమనిస్తాం లూకా ఎన్నో సంగతులు ఈ మొదటి అధ్యాయంలో రాసి మనకు అందిస్తున్నాడు. వీటిని మనం పట్టుకుంటాం. మరలా దాన్ని నేను రిపీట్ చేయట్లేదు, కానీ ఈ విషయాల్ని మనము జాగ్రత్తగా ఆలోచించేవారుగా. ప్రాముఖ్యమైన 3 మాటలు ఒకవేళ ఒక సమ్మరీగా మనకు కావాలి అంటే, ఒకటి, దేవుడు ఇదిగో తన కార్యాన్ని ప్రారంభించాడు.
అనే మాటకి నిదర్శన దేవుడు ప్రవక్తనిస్తున్నాడు. దేవుడు మన మధ్యలో కార్యం చేస్తున్నాడనే మాటకి నిదర్శన దేవుడు మన మధ్యలో అపోస్తుల్ని, ప్రవక్తుల్ని, ఉపదేశకుల్ని, కాపర్ని దేవుడు ఉంచాడు. రెండవది, దేవునికి మనం లోబడేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిపించేవారుగా ఉండాలి. వాటి కొరకై మనము సిద్ధపడేవారుగా ఉండాలి. మన గృహాల్లోనే మనము ఈ ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. మూడోది, దేవుని కార్యంని మనము దాయలేము. అది మనం ఇతరులకి తెలియపరిచేవారుగా ఉండాలి. మనం అనుకుంటాం ఇతరులు ఏమనుకుంటారేమో. ఎలిజబెత్ కూడా అలాగే అనుకున్నారు, కానీ వారందరూ కూడా వచ్చి సంతోషించారు, ఆనందించారు. అంత మాత్రమే కాదు, దేవుని కార్యము జరిగినప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. మీరు కావాలంటే తర్వాత చదవండి, నేను రెఫరెన్స్ చెప్పేస్తున్నాను. 21వ వచనంలో అక్కడ రాయబడిన మాట, వారు ఆశ్చర్యపడారు. దే మార్వెల్డ్ అని ఉంది 21వ వచనంలో. జకరియా ఆలస్యం చేశాడని, ఇంకా రాలేదని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దే మార్వెల్డ్ అన్నారు. 63వ వచనంలో కూడా వారి సంగతులు వినగానే, ఎప్పుడైతే జకరియా నోరు తెరవబడిందో వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అనే మాటను చూస్తున్నాం. కాబట్టి దేవుడు కార్యము జరిగినప్పుడు అది ఆశ్చర్యము కలుగు చేస్తుంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాం. ఒకసారి చదివేద్దాం ఈ మాట. 21 చూడండి బ్రదర్, ఒకసారి సమయం ఉంది కొంత. 1:21. ఆ, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి అన్నారు. వచ్చి మాట్లాడలేకపోతున్నారు కాబట్టి జకరియా మౌనంగా ఉన్నా వాళ్ళకి ఆశ్చర్యమే. 63 చూడండి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను, అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. మౌనంగా ఉన్న ఆశ్చర్యమే, మాట్లాడుతున్నప్పుడు కూడా ఆశ్చర్యమే. దేవుని కార్యము ఆశ్చర్యముగా ఉంటాయి. ఆశ్చర్యంగా దేవుడు తన పనిని చేసేవాడుగా ఉన్నాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా కూడా ఈ విధంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరొకసారి మరి ఎంతో ప్రేమతో చేర్చుకొని చక్కటి పరిచర్య చేయడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి బర్నబాస్ గారికి, అలాగే మరి ఎవరెవరైతే దీని వెనకాల పనిచేస్తున్నారో వారందరికీ నా కృతజ్ఞతలు. మరి విశేషంగా ప్రియ సహోదరులు రవి మనోహర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం చదివి ఎంతో సహాయపడుతున్నారు. వారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులారా, చక్కని సందేశాన్ని ఈ ఉదయం మనం వినగలిగినాం. దేవుడు తన మహాకృప చేత 4281 రోజున బ్రదర్ భవానీ శంకర్ గారిని తీసుకుని వచ్చి లూకాసు వార్తలో అనేక విషయాలు, దాగి ఉన్న విషయాన్ని మనకు అందించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి దేవుని కార్యాలు, దేవునికి లోబడి ఉండుట, దేవుని కార్యాన్ని తెలియపరచుట అనే 3 ముఖ్యమైన అంశాల మీద అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు. వారు ప్రార్థన చేసి జకర్యా కొరకు ప్రార్థన చేశారు. వారు జకర్యా కొరకు కనిపెట్టారు. వారు జకర్యాని అండర్స్టాండ్ చేసుకున్నారు. మళ్ళీ ఆ విషయాన్ని ప్రజెంట్ చేశారు. మరి 3 రకాలైన హౌస్ల గురించి చెప్పారు. హౌస్ ఆఫ్ సబ్మిషన్, హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ ఆఫ్ ప్రైజ్ అని 3 విషయాలు చెప్పారు. దేవుని వాక్యాన్ని వినాలి, నమ్మాలి, తలపోసుకోవాలి, భద్రపరచుకోవాలి. మరి ఆ విషయంలో చెప్పిన విషయాన్ని, మరి మన కుటుంబంలో దైవభక్తి, ప్రార్థన, స్తుతి, పరిశుద్ధత, సహవాసం ముందుగా కుటుంబంలో ఉండాలి అన్న విషయాలు వివరించారు. చాలా చక్కగా ఈరోజు ఉదయం లూకాసు వార్త 1వ అధ్యాయంలో దాగి ఉన్న విషయాల్ని, ర్యాండమ్ గా ఉన్న విషయాల్ని మనకు అర్థమయ్యే రీతిలో అందించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అలాగనే ప్రియ సహోదరులకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ కూడికను మరి ముగించుకుందాం. ఒక ప్రకటన జ్ఞాపం చేసుకుని ఆ విషయాన్ని ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిన మనవి చేస్తున్నాం. పెనుమూరులో సేవ చేసిన దైవ సేవకుడు బ్రదర్ దేవప్రసాద్, వారి భార్య హన్నా గ్లోరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డెలివరీ కోసం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. పెనుమూరులో దైవ సేవకులు బ్రదర్ దేవప్రసాద్, వారి భార్య హన్నా గ్లోరీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. డెలివరీ విషయంలో
నెట్వర్క్ సమస్య ఉంటుంది, బ్రేక్ అవుతుంది వాయిస్. ఒకరు ప్రార్థన చేయండి. దేవుని సేవకులు జాన్లీ అని ఉన్నారు, నా ప్రార్థన చేయండి అన్న. ఉన్నారు బ్రదర్ జాన్లీ గారు. గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అందరికి. గుడ్ మార్నింగ్ అన్న. దేవుని సేవకులు భవానీ శంకర్ గారికి ప్రేమ వందనాలు. వందనాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అలా ఈ ఉదయ వర్తమానం ద్వారా దీవించబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. We all are blessed. రియల్లీ All are blessed. థ్యాంక్ యూ బ్రదర్. రవికుమార్ గారు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు బ్రదర్. వందనాలు జాన్లీ బ్రదర్. ముగింపు. తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ అనాది కాల సంకల్పంలో మీరు మమ్మల్ని ప్రేమించి నీ ఏక కుమారుడు మా ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తుని నీ రొమ్మును నుండి తీసి మా పాప శాపాల నిమిత్తమై కల్వరికి అప్పగించి మా శిక్షంతా ఆయనపై మోపి మమ్మను విడిపించారు, స్వతంత్రులుగా చేశారు, నీతిమంతులుగా తీర్చారు. మా క్రియల మూలంగా కాక తన ఉచిత కృప ద్వారానే మీరు మమ్మల్ని రక్షించిన దానికై స్తోత్రాలు. ఈ బ్రహ్మాండమైన విశ్వంలో నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మీరు పొందుతున్న మహిమంతటిని బట్టి స్తోత్రాలు. ఈ అల్పులను జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించబడిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పలువురు నీ దాసులు ప్రతి ఉదయం ప్రశస్తమైన నీ లేఖన భాగాల యొద్ద చేరి నీ వాక్యాన్ని చదువుకుని ధ్యానించే కృప వేల రోజులుగా మీరు అనుగ్రహించిన దానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసులు బర్నబాస్ గారిని, నేను వారితో సహకరిస్తున్న ప్రియులందరినీ దీవించండి. విశేషంగా ఈరోజు నీ దాసులు భవానీ శంకర్ గారిని నిలబెట్టుకుని ఆయన్ని మీరు బలపరిచి ఇచ్చిన ప్రతి ప్రశస్తమైనటువంటి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరియవలే ఇది ఏమవుతుందా అని ఆలోచించుకునే ఆ ఆరంభం నుండి వింటూనే నీ చిత్తాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. మా మౌనం కూడా సాక్ష్యం ఇస్తుంది అని చెప్పిన మాటలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావవంతమైన క్రైస్తవులంగా ఉండడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో కూడా నిన్ను సంతోషపెట్టే వాళ్ళంగా చేయండి. మా గృహాలు అప్పగించుకుని ప్రభువా నీకు అనుకూలంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. కేవలం పై భక్తి కాకుండా నేను ఎల్లప్పుడూ నీ ఎదుట నీ మహిమ కొరకై, నీ ఆనందం కొరకై బ్రతకడానికి సహాయం చేయండి. నీ దాసులను దీవించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారికి మీరు అప్పగించిన పరిచర్య అంతటిని బట్టి స్తోత్రాలు. నీ దాసుని కనికరించండి. చాలా మంది నీ దాసులు ఆయన నీ వాక్యాన్ని ఎరిగిన వారు, నిన్ను ప్రేమిస్తున్న వారు ఆయన ఈ సహవాసంలో ఉన్నారు. వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బర్నబాస్ గారి ప్రయాస వృధా కాదని మాకు తెలుసు. ఆయన నీ దాసుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఆసుపత్రిలో ఉన్న సోదరి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. సుఖవంతమైన ప్రసూతి దయచేయండి, బిడ్డల్ని కనికరించండి. ఇలాగున ఈ రోజు నాయన నీ వాక్యాన్ని విని మా పని పాటలకు వెళ్తుంటుండగా నీ కృపకు అప్పగించుకుంటున్నాం నాయన. కడు జాగ్రత్తతో ఈ రోజంతా నాయన బ్రతకడానికి సహాయం చేయమని మీరు ఉదయకాల పేర్లు చూపించిన నీ కృపంతటిని బట్టి స్తుతిస్తూ రక్షకుడును ప్రభువును అయిన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. జాన్లీ గారికి ప్రేమ వందనాలు. ముగింపు. మరి ఇప్పుడు ఈ సమయాన్ని నాకు అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడికను ముగిస్తారు. ఓకే.